చెప్పండమ్మా. ఎలా ఉన్నారు? మనందరం ప్రతిరోజు ఎలా అయితే మనం 3 పూట్ల అన్నం తింటామో, అలాగే దానితో సమానంగా మనం వాట్సాప్ కూడా వాడుతూ ఉంటాం మిత్రులారా. ఇది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఎంతో దూరంలో ఉన్న వాళ్ళని దగ్గరగా ఉండేలా చేస్తుంది. అవసరాలకి వాట్సాప్ కాలింగ్, వాట్సాప్ వీడియో కాల్స్ మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. కానీ మనలో 90% మందికి ఈ వాట్సాప్‌లో కొన్ని మంచి ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ మనం వాడట్లేదు మిత్రులారా. దీనివల్ల మనం వాట్సాప్ వాడే విధానం పాడవుతుంది. సో, ఈరోజు నేను చెప్పే 2 మంచి ఫీచర్స్ మనకి మన వాట్సాప్ వాడే విధానాన్ని వేరే లెవెల్‌కి తీసుకువెళ్తుంది. సో, లాస్ట్ వరకు నాతో ఉండండి. కేవలం 2 నిమిషాల్లో మీకు మంచి మంచి ఫీచర్స్ వల్ల మీరు వాట్సాప్ వాడే విధానాన్ని మారుస్తాను. ఎవరికైనా ఉపయోగపడుతుందనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి మిత్రులారా. రండి చూద్దాం. మొదటిది మనం వాట్సాప్‌లో చాట్ లాక్. మన దగ్గరున్న చాట్స్‌ని మనం లాక్ చేసుకోవచ్చు మిత్రులారా. అది ఎలాగో మీకు నేనిప్పుడు చూపిస్తాను. దానివల్ల ఉపయోగం ఏంటంటే అనేక రకాలుగా మనం ఒక్కొక్కసారి ఫోన్‌ను వేరే వాళ్ళకిస్తూ ఉంటాం. అప్పుడు మన వాట్సాప్‌లో కొన్ని పర్సనల్ చాట్స్‌ని వాళ్ళు చూడకుండా మనం లాక్ చేసుకోవచ్చు. అలాగే మన యొక్క ప్రైవేట్ డేటా ఉంటుంది. అది కూడా మనం లాక్ చేసుకోవచ్చు. ఇలా అనేక రకాలుగా అది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొక చాట్‌ని లాక్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇప్పుడు దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా! ఇది క్లిక్ చేసిన వెంటనే లాక్ చాట్ అన్న ఆప్షన్ వచ్చింది చూసారా? ఈ లాక్ చాట్ ఆప్షన్‌ని మనం వెంటనే క్లిక్ చేస్తే మీరు ఇలాగ అడుగుతుంది. కంటిన్యూ చేయండి. సో, ఇక్కడ మనం ఏంటంటే మన ఫింగర్ ప్రింట్ గాని, మన యొక్క ప్యాటర్న్‌తో గాని ఇది ఉపయోగపడుతూ ఉంటుందనమాట. సో, ఇక్కడ చూసారా టాప్‌లో లాక్ చార్ట్స్ అని వచ్చింది. సో, ఇది కూడా నాకు రాకూడదు అనుకుంటే మీరు ఆ లాక్ చార్ట్స్‌లోకి వెళ్తే ఇక్కడ చూసారా ఈ 3 డాట్స్ క్లిక్ చేసి ఈ హైడ్ లాక్ చార్ట్స్ కూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. దానికి అది కోడ్ అడుగుతుంది. అది కూడా మీరు ప్రొవైడ్ చేయొచ్చు. ఇలా మనం తర్వాత దీన్ని అన్‌లాక్ చేయాలనుకుంటే మళ్ళీ లాంగ్ ట్యాప్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి అన్‌లాక్ చార్ట్ అని చేసి మళ్ళీ మన యొక్క ప్యాటర్న్ గాని, మన యొక్క ఫింగర్ ప్రింట్ గాని ఇస్తే అది మన నార్మల్ చార్ట్స్‌లోకొస్తుంది. ఇది మొదటిది. రెండోదేంటంటే మనం ఎవరికైనా ఒక మెసేజ్ పంపించాం. ఆ మెసేజ్ మనం డిలీట్ చేయాల్సొచ్చిందనుకోండి, సాధారణంగా మనం డిలీట్ చేసేస్తాం. దానివల్ల అవతల వాళ్ళు అనుమానించే అవకాశం ఎక్కువుంటుంది. సో, ఎప్పుడు మీరు డిలీట్ చేయకండి చాట్‌ని. జస్ట్ ఆ చాట్‌ని లాంగ్ ప్రెస్ చేస్తే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఈ ఎడిట్ చేసిన వెంటనే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 'వి విల్ విన్' అన్నది 'ఐ విల్ విన్' కింద మారుస్తున్నాను. ఇది వెంటనే అవతల వాళ్ళకి కూడా వెంటనే ఇది కనిపిస్తుంది. సో, దీని ద్వారా మనం ఈ 2 టిప్స్ వల్ల మనం వాట్సాప్ వాడే విధానాన్ని చాలా మార్చుకోవచ్చు మిత్రులారా. మీరు ఎనేబుల్ చేసుకోకపోతే వెంటనే ఇవి ఎనేబుల్ చేసుకొని వాడడం మొదలుపెట్టండి. చాలా బాగుంటుంది.